అండి. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పణి అన్నారు. శిశువులు, పశువులు, పాములు కూడా గానరసాన్ని ఆస్వాదిస్తాయంట. అంటే మనం చిన్నపిల్లలకి జోలపాట పాడతాం, పాముకి ఇది. అలాగే పశువులు కూడా ఆనందిస్తాయంట పాటల్ని. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సినిమా పాటలే కదా, మనం పాటలు అంటే ఎక్కువ మనకి బయట కనపడేది, మనకు అందుబాటులో ఉండేది. ఇప్పుడు సినిమాల్లో అసలు పాటలే ఉండట్లేదు. కొన్ని సినిమాల్లో పాటలు లేని సినిమా కూడా ఏమైనా చూసాం. ఆ మూమెంట్లో ఇప్పుడు ఈ చికిరి చికిరి పాట అందరిని చిందులు వేస్తుంది. చిన్న పెద్ద ఆడ మగ అందరి చేత ఈ పాట చిందులు వేస్తుంది. అది ఆ బ్యాట్ బదులు చీపి పెట్టుకుని చేయడం, అది నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది. అయితే పాటలు అంత చక్కగా ఉండాలి. మా టైంలో బయలులేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందని ఒక రచయిత ఉండేవాడు, వేటూరు సుందరరామూర్తి అని. ఆయన మంచి రచయిత, పెద్ద ఆయన, అప్పటికే మంచి పాటలు రాశారు. కానీ మధ్యలో ఒకసారి కమర్షియల్ అయిన డబుల్ మీనింగ్ పాటలు, త్రిబుల్ మీనింగ్ పాటలు కూడా రాసేసి మాకు అసలు ఫ్యామిలీతో వినాలన్నా కూడా రామరామ అసలు వెళ్ళపోయేవాళ్ళం. ఒక టైం అంతే. అలా సినిమా పాట అంటే ఎలా ఉండాలంటే అసలు ఒళ్ళు గగురు పొడవాలి. మీరు గూస్ బంప్స్ అంటున్నారు కదా, మనసు నీరై ద్రవించాలి. అలాంటి పాటలు ఎన్నో మన పాత పాటలు ఉన్నాయి. ఆ రచయితలందరికీ శతకోటి వందనాలు. ఇప్పుడు ప్రజెంట్ పాటలు ఒక థెరపీలాగా, మ్యూజిక్ థెరపీలాగా కూడా పనిచేస్తున్నాయి. ఈ పాట ఎందుకు చికిరి చికిరి పాట గురించి ఇదంతా వచ్చింది. ఆ పాట మంచి పల్లెటూరు వాతావరణంలో ఆ పదజాలంతో రచయిత ఆ పాట విని నాకు ఈ డబుల్ మీనింగ్ పాట అనేది ఒకసారి గుర్తొచ్చింది. ఇది నేను డబుల్ మీనింగ్ పాట అనట్లేదు, ఇది రొమాంటిక్గా, చిలిపిగా, కొంటెగా ఉంది. మంచి పల్లెటూరు వాతావరణ టచింగ్స్ తోటి సంగీత దర్శకుడికి, ఆ రచయితకి, రచయితని మనం అభినందించాలి తప్పనిసరిగా. ఇంకా మరిన్ని ఈ మధ్య పాటల్లో అంతకుముందు వచ్చిన ఫేమస్ పాట భార్యాభర్తలు దెప్పుకోవడం, అదే అలకలో మేము దెప్పడం అంటాం. తర్వాత ఇంకొక పదం ఉంది, ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం, అలాగా ఎత్తిపడుపులు పాట, అది కూడా చాలా అయింది. ఆ పాటని బీట్అవుట్ చేస్తూ తండ్రికి మించిన తనయుడుగా ఆ పాట నుంచి ఈ పాట కూడా ప్రస్తుతం అందరినీ ఎటు చెడ్డ అందరినీ అలరిస్తుంది. ప్రతి ఒక్కటి పాట చూసి మనకి ఎన్నో పాటలు గుర్తొస్తున్నాయి. నాకు కూడా ఆ రోజు గుర్తొచ్చి ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. ఇలాంటి పాటలని మనం స్వాగతిద్దాం. డైలీ లైఫ్లో స్ట్రెస్ని దూరం చేసుకుందాం. థ్యాంక్ యూ.